ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగం బిజీగా ఉందంటూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే రంగంలోకి దిగింది ఎన్నికల సంఘం. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. మరి సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఊరట లభిస్తుందా? ఎస్ఈసీ ఏం చేయబోతోంది? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. రైట్, చర్చలో పాల్గొంటున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇక పట్టాభి గారు ఉన్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు, స్థానిక ఎన్నికలకు సంబంధించి లేకపోతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి క్షణానికో మలుపు, ఎడతెగని ఉత్కంఠ. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడైతే హైకోర్టు ఎన్నికలు నిర్వహించమని చెప్పింది. సో ఇప్పటికిప్పుడని ఎందుకు అంటున్నానంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు మీరు వెళ్తారేమో, అక్కడేం జరగబోతుంది అనేటటువంటి ఉత్కంఠ, అందుకే అది కంటిన్యూ అవుతుంది. సో హైకోర్టు చెప్పినట్లుగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్తారా, సుప్రీంకోర్టుకు వెళ్తారా? హైకోర్టు చెప్పినట్టు మా ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్స్ అందరూ నడుచుకుని వెళ్తారు. అదేవిధంగా మా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుని సుప్రీంకోర్టు కూడా వెళ్తాము. ఇంచుమించుగా ఇప్పుడే ఈ మధ్యకాలంలో ఒక ఎన్నికలకు సహకరిస్తాము అని ప్రభుత్వం హైకోర్టుకి చెప్పిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. నేను అదే డైరెక్ట్గా ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్ అదే చెప్పాను. మా ఆఫీసర్స్ అందరూ కూడా హైకోర్టు డైరెక్షన్ బేస్ చేసుకుని ఏదైతే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ ప్రకారంగా మా ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు. పొలిటికల్ డెసిషన్ మేము తీసుకుని రాష్ట్ర సీఎం గారు కానీ లేకపోతే కన్సర్న్ ఆఫీసర్స్ కానీ డెసిషన్ తీసుకుని అపీల్కి వెళ్ళాలంటే అపీల్కి కూడా వెళ్తాం. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే సంఘం ఉన్నదో ఆ ప్రెసిడెంట్ వచ్చిన దాకా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఆల్రెడీ అపీల్కి వెళ్తున్నాం సుప్రీంకోర్టుకి, వీళ్ళు మేకింగ్ స్పెషల్ మెన్షన్. ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ మెన్షన్ చేశారు. మా వాళ్ళు కూడా 99% వెళ్తారు. అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన ఎన్స్ట్రైన్ చేశారు ఈ కాన్స్టిట్యూషన్ అంటే సర్టెన్ ఈక్వల్ ఆర్ మోర్ పవర్స్ అబౌవ్ మెన్ కింద పవర్స్ ఎవరెవరికి ఇచ్చారంటే గవర్నర్ గారికి ఇచ్చారు. అబౌవ్ మెన్ ఆర్ ఉమెన్ కెపాసిటీ ఎవరు గవర్నర్ గారికి ఇచ్చారు, హైకోర్టు జడ్జెస్కి ఇచ్చారు, ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చారు, అదేవిధంగా స్పీకర్కి ఇచ్చారు. బట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ నడిపినప్పుడు వీళ్ళందరూ అబోవ్ లా లేదంటే అబోవ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ విధంగా నడుచుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు. కోడెల శివప్రసాద్గా 5 సంవత్సరాలు కూడా యాంటీ డిఫెక్షన్లు వైలేట్ చేస్తూ 23 ఎమ్మెల్యేలని, వైసీపీ చెందిన ఎమ్మెల్యేలని 4 మినిస్టర్లు కూడా చేశారు. గవర్నర్ గారు, ఆరో స్పీకర్ గారు అండ్ చీఫ్ మినిస్టర్ న్యాచురల్లీ అలా వైలేట్ చేశారు 5 సంవత్సరాలు స్పీకర్ గారు. అంటే స్పీకర్ గారికి ఎనార్మస్ పవర్స్ ఉన్నాయి కదా. కోర్ట్ డైరెక్షన్ ఇచ్చినా కూడా 6 monthsలో డిసైడ్ చేయని డైరెక్షన్ ఇచ్చినా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్పుడు డైరెక్షన్స్ ఇచ్చారు హైకోర్టు స్పీకర్స్ ని టేక్ అదే విధంగా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా హీఈస్ థింకింగ్ అబోవ్ లా. అబోవ్ లా అని ఎలా ఫీల్ అవుతారు? ఆయన నడుచుకునే విధానం కానీ నడిచిన విధానం కానీ. నేను స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు ఇప్పుడు లేరు కానీ బట్ స్పీకర్గా కోడెల శివప్రసాద్ గారు ఏ విధంగా నడుచుకున్నారు 5 సంవత్సరాలు బిగ్ క్వశ్చన్ మార్క్. అదేవిధంగా రమేష్ కుమార్ గారు గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ విధంగా నడుచుకున్నారు బిగ్ క్వశ్చన్ మార్క్. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు సీఎం అంటే వీక్ ఎలక్షన్ కమిషనర్. కోర్ట్ డైరెక్షన్ ఇచ్చినా కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయలేరు, ప్రభుత్వంతో కన్సల్ట్ చేయరు, మీటింగ్ పెట్టరు. మొన్న సింగిల్ జడ్జ్మెంట్ వచ్చింది, ప్రొనౌన్స్ చేశారు, జడ్జ్మెంట్ రాలేదు బయటికి. అంటే జడ్జ్మెంట్ చెప్పారు కానీ జడ్జ్మెంట్ కాపీ రావాలి కదా. January 5th వస్తే 24th December 29th December కూడా మీటింగ్ పెట్టేసి మనం డిసైడ్ చేసి మన షెడ్యూల్ అనౌన్స్ చేసేద్దామని కంగారు ఆయనకి. అంటే ఎజెండా ఉన్నది అని ఎక్స్పోజ్ అయ్యారు. ఈ రోజు కూడా జడ్జ్మెంట్ రావాలి కదా. ఇప్పుడు జడ్జ్మెంట్ ఏమన్నారు, లైన్స్ 2-3 లైన్స్ ఫైనల్ ఆర్డర్ ఏదైతే స్పీకింగ్ ఆర్డర్ ఉంటే 2 లైన్స్ చెప్తారు. చెప్పినప్పుడు ఏమంటారు, ఫాలోడ్ బై జడ్జ్మెంట్ అంటారు. జడ్జ్మెంట్ వెంటనే కావాలని ఉభయలు అడిగారు. సో జడ్జ్మెంట్ వస్తుంది. సాయంకాలం కూడా వెయిట్ చేయకుండా అట్లీస్ట్ బై ఈవినింగ్ ఇదే సేమ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంటే రమేష్ కు అప్రిషియేట్ చేసామని. ఏంటి, ఆయన ఇంపార్షియల్గా ఉన్నారని. జడ్జ్మెంట్ చదవకుండా నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే ఆ రోజు సింగిల్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ వచ్చినా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మాకు హ్యాబిట్ ఉంది వైఎస్ఆర్సీపీ గెలవడం అన్నది. ఇప్పుడైతే మీరు కండక్ట్ చేయడానికి అయితే సిద్ధంగా లేదు, సుప్రీంకోర్టుకే వెళ్తారు ఫైనల్గా. కండక్ట్ చేసినా ఎప్పుడు కండక్ట్ చేసినా ఎప్పుడు కంటెస్ట్ చేసినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. బై ఎలక్షన్ అని లోకల్ బాడీస్ అని. రమేష్ కుమార్ గారు ఈ షెడ్యూల్ మేమే గెలుస్తాం. ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగినా కూడా మేమే గెలుస్తాం. ఎన్నికలు మాత్రం మార్చి 31 తర్వాతే జరగాలి. మార్చ్ అని కాదు, ఎండాకాలం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక ఈ వ్యాక్సినేషన్ ఏది ఇప్పుడు జడ్జిమెంట్ లో నేను విన్నది, నాకు అడ్వకేట్, నేను ఆ రోజు నేను పొద్దున్న కోర్టులో లేను, బట్ అక్కడున్న అడ్వకేట్ చెప్పడం ఏంటంటే కన్సిడర్ కోవిడ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో అని కూడా చెప్పారని చెప్పి ఆ మాట కూడా హైలైట్ చేశారని చెప్పి అంటున్నారు. మరి హైలైట్ చేయాలని ఇప్పుడు రమేష్ కుమార్ గారు ఆ సెంటెన్స్ రాశారు. కమిషన్ విల్ హోల్డ్ ఎ మీటింగ్ విత్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీస్ రిగార్డింగ్ పోల్ అరేంజ్మెంట్ అట్ ద ఎర్లియస్ట్.
మీటింగ్ కండక్ట్ చేసిందే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. మీటింగ్ కండక్ట్ చేయకుండా మీద నా మైండ్ ఇది, నా మైండ్ ఇది, నేను ఇది అనుకుంటున్నాను, మీరందరూ దీంట్లో లైన్లో పడండి. దానికి ఆన్సర్ చేస్తారో లేదో పట్టాభి గారు, ఒక క్వశ్చన్ అయితే పట్టాభి గారు మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేటటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించడం లేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళాలని అనుకుంటోంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డిసైడ్ అవుతాం మేము. ఓకే, కాపీ ఈశ్వర్ గారు నమస్కారం. ఈశ్వర్ గారు నమస్కారం అండి. జడ్జిమెంట్ కాపీ రావాలి, కాపీ రావాలి. ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీధర్ గారికి కూడా నమస్కారం. నమస్తే. పట్టాభి గారు ప్లీజ్. కోర్టు జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి కాపీ బయటకు వచ్చి దాదాపు గంట అయింది. ఇది నా చేతిలో ఉండి 37 పేజీల జడ్జిమెంట్. ఇది చేతిలో ఉండి 37 పేజీల జడ్జిమెంట్. ఓకే, ఇది నేను క్షుణ్ణంగా చదివే ఇవాళ ఈ డిబేట్ లో కూర్చున్నాను. కాబట్టి ఈ కాపీ బయటికి రాలేదు, అది చదవకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదో డెసిషన్ ఏదో పెడతా ఉన్నారు అన్నది కరెక్ట్ కాదు. కాపీ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. నేను కావాలంటే శ్రీధర్ గారికి కూడా ఫార్వర్డ్ నా దగ్గర ఉన్నది కాపీ, నా దగ్గర ఉన్నది, చదువుకోవచ్చు. నా దగ్గర ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే జడ్జిమెంట్ కాపీ కూడా రాకముందే వారు ఇది ముందర రిలీజ్ చేశారు బ్రదర్, జడ్జిమెంట్ రాకముందర రిలీజ్ చేశారు అన్నారు. నేను అనేది అది, ఇప్పుడు ఇది జడ్జిమెంట్ రాకముందే రిలీజ్ చేశారని చెప్పాను నేను అన్నది అది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చదివిన తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటది కదా. క్రాస్ టాక్ వద్దంటే నేను మాట్లాడిన తప్పు అన్నది నేను హైలైట్ చేసిన. ఆయన ఇది రిలీజ్ చేసిన తర్వాత జడ్జిమెంట్ కాపీ వచ్చింది, దానికి వ్యత్యాసం ఉంది. వినండి శ్రీధర్ గారు, వినండి ఒక్క నిమిషం వినండి. ఇప్పుడే డిబేట్ చూస్తున్నటువంటి ప్రజలందరూ విన్నారు. ఎవరో లాయర్ గారు చెప్తే విన్నాను, జడ్జిమెంట్ కాపీ ఇంకా రాలేదు, దానిలో కూడా ఇలా రాసుందంట అని శ్రీధర్ గారు ఇప్పుడే అని. నేను ఎప్పుడైతే జడ్జిమెంట్ కాపీ చూపించానో ఇది నా దగ్గర కూడా ఉందంటున్నారు. ఎందుకు సార్ ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శ్రీధర్ గారు. సరే ఇప్పుడు జడ్జిమెంట్ లో నా దగ్గర ఉన్నంత మాత్రం జడ్జిమెంట్ రిలీజ్ అయినట్ట. ఇప్పుడు వద్దులేండి ఇంకా ఆ విషయంలో కాదు బ్రదర్, మీరు అన్న మాటలు అందరూ విన్నారు, మీరు అన్న మాట కూడా వింటున్నారు. నేను అన్నది జడ్జిమెంట్ ముందర నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్ కూడా లేను, ఏదో రాసుందంట. అవును రాసుందంట, బయటికి రావాలి కదా, చదవాలి కదా. మీరేదో కబుర్లు చెప్తే గాలి కబుర్లు చెప్పి నేను చదివేశానంటే పేజ్ నెంబర్ 10 లో ఏముందో చెప్పరా? పేజ్ నెంబర్ 10 లో ఏముందో చెప్పండి. పేజ్ నెంబర్ 10 లో లాస్ట్ పారాలో ఏముందో చెప్పండి. ఎందుకు దాచిపెట్టారు? పేజ్ నెంబర్ 10 లో ఏముందో లాస్ట్ పారాలో చెప్పండి. కన్సల్ట్ చేయమన్నారా లేదా? కన్సల్ట్ చేయమన్నారా లేదా? కన్సల్ట్ చేయమన్నారా లేదా? అది తెలియదు మీకు. చదివేసానని చెప్తే కాదు కదా, పూర్తిగా చదివి మీనింగ్ అర్థం చేసుకోవాలి కదా, ప్రజలు అర్థం చేసుకోవాలి కదా. డిబేట్ లోకి వచ్చే నేను మీరు అనుకుంటే కాదు కదా, ఆఫీసర్స్ ఒక మెకానిజం ఉంటుంది. ఎక్స్పోజ్ అయింది. ఇగో రమేష్ కుమార్ గారు ఎక్స్పోజ్ అయ్యారు, అబద్ధం చెప్పారు. రమేష్ కుమార్ గారు ఎక్స్పోజ్ అయ్యారు. దాన్ని అబద్ధం అన్నారు బ్రదర్. మీరు ఎక్స్పోజ్ అయ్యారులే కానీ వినండి, దాన్ని అబద్ధం అన్నారు. ఎక్స్పోజ్ వదిలేండి శ్రీధర్ గారు, వదిలేండి. ఇంకా మీరు ఇందాక ఎంత పచ్చి అబద్ధం ఆడారో మీరే ఎక్స్పోజ్ అయ్యారు. ఇంకా వినండి, పచ్చి అబద్ధం ఆడుతున్నది పట్టాభి. నేను అన్నది ఏంటి, జడ్జిమెంట్ కాపీ బయటికి రాకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కన్సల్ట్ చేస్తే బాగుంటది ఏంటి. అరే వచ్చింది బ్రదర్, వస్తే ఇప్పుడు వచ్చింది. నేను అనే నోటిఫికేషన్ ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు? మీకు అది సమాధానం లేదు. నేను రమేష్ కుమార్ ఎజెండా ఉన్నది రమేష్ కుమార్ గారికి. సింగిల్ జడ్జ్ జడ్జిమెంట్ ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఎక్స్పోజ్ అయ్యారు, ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యారు రమేష్. ఎవరు ఎజెండా కోసం రమేష్ కుమార్ గారు నడుస్తున్నారు, అది అది ఎక్స్పోజ్ అవ్వలేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు? రైట్, ప్లీజ్ శ్రీధర్ గారు, శ్రీధర్ గారు ప్లీజ్ పట్టాభి గారు చెప్పండి. టైం వేస్ట్ మాకు పిలిచి. పట్టాభి గారు, ఇప్పుడు జడ్జిమెంట్ లో ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి ఈశ్వర్ గారు, yes చాలా క్లియర్ గా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే ఎలక్షన్ కమిషనర్ గారు షెడ్యూల్ విడుదల చేస్తారంట. చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చినటువంటి ఏది చీఫ్ జస్టిస్ గారు ఉన్నటువంటి బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా రాసింది మీకు చదివి వినిపిస్తాను. చీఫ్ జస్టిసే చెప్పారు, ద కమిషనర్ addressed the issue of vaccination program as raised by the state government. The commissioner may not have agreed with the views expressed the state government in respect of holding elections, but the consultation did take place అని చాలా క్లియర్గా చెప్పారు. ఇంకొకటి, the commissioner
had held consultations with the Chief Secretary and other officials on 8/1/2021 and had issued the notification. The Commission had decided to advance the election schedule to 23/1/2021, which will be completed by 17/2/2021, largely considering the concerns raised by the state government. ఇంత స్పష్టంగా తీర్పులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు సంప్రదింపులు జరిపినట్టు 8వ తారీఖున మీటింగ్ జరిగినట్టు చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆయన జనవరి 23కి దాని ముందు అందరికి తెలిసిన విషయమే కదా. మీటింగ్ ఎందుకు పిలిచారు? 29th ఇది డిసెంబర్ అందరికి తెలిసిన విషయమే కదా పట్టాభి గారు. ప్లీజ్ చెప్పండి. ఈశ్వర్ గారు వినండి. పట్టాభి గారు. ఈశ్వర్ గారు వినండి. 8వ తారీఖున సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన ఆ రోజున సాయంత్రం షెడ్యూల్ విడుదల చేశారు, జనవరి 23 అని. యాక్చువల్ గా ఆయన ఫిబ్రవరి 2-3 వారాల్లో నేను ఎలక్షన్స్ పెడతానని చెప్పి నవంబర్ 2020లో ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసినటువంటి స్టేట్మెంట్. కానీ దాని ముందుకు జరిపారు. దేనికి? వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి ఇబ్బంది రాకూడదు. ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేననేది 8న రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీఎస్సీకి మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇది అందరికి తెలిసిన విషయమే కదా అంటున్నా. ఇందులో ఎవరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన పని లేదు, ఎస్సీసీ చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ కన్సర్న్స్ ఒక్క నిమిషం సార్, వాళ్ళ కన్సర్న్స్ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఫిబ్రవరి 2-3 వారాల్లో ఎలక్షన్స్ పెడదాం అనుకున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు దానిని ముందుకు జరిపారు జనవరి 23కి. దేనికి? వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. ఇంకోటి కూడా అన్నారు. మిస్టర్ ఎన్ హరినాథ్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అపీరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, submits that if a vaccination program and conduct of elections can go together, the Union of India will have no objection. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు అబ్జెక్షన్ లేదు, వ్యాక్సినేషన్ ఎలక్షన్స్ రెండు ప్యారలల్ గా నిర్వహిస్తే మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. రెండోది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఈశ్వర్ గారు ఇక్కడ ఏం చెప్పారు? వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా చీఫ్ జస్టిస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఒకటండి, మనం వ్యాక్సినేషన్ గురించి మనమే అశ్రద్ధ చేయకర్లా, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాలి. ఆయన ఏమన్నారు? 3 కేటగిరీల్లో, కేటగిరీ 1, 2, 3 3 కేటగిరీల్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతోంది. కేటగిరీ 1కి సంబంధించి మనం చూసినట్లయితే అక్కడ నంబర్ ఆఫ్ ఎంతమందికి వ్యాక్సినేషన్ వేస్తా ఉన్నారో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇప్పుడు కేటగిరీ 1లో 3,70,000 మంది, కేటగిరీ 2లో 3,70,000 మంది హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అండి. కేటగిరీ 2లో 7 లక్షల మంది, ఏది పోలీస్ ఫోర్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. కేటగిరీ 3 50 years అబవ్ ఉన్నాళ్ళు 93 లక్షల మంది. ఈ 3 కేటగిరీలు వ్యాక్సినేషన్ అవ్వాలి అంటే సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ వరకు టైం పడుతుంది. కాబట్టి అంత టైం పడుతుంది అంటే ఆ తర్వాత మళ్ళీ బిలో 50 years వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. కాబట్టి ఇండెఫినెట్ గా మనం వాయిదా వేయలేము. సెప్టెంబర్ 21 వరకు ఫేజ్ వైజ్ గా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా కూడా జరగాల్సింది. ఎండ్ ఆఫ్ 2022 వరకు వ్యాక్సినేషన్ జరుగుతుంది. కాబట్టి ఇండెఫినెట్ గా వాయిదా వేయటం అనేది కరెక్ట్ కాదు. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆధారంగా కూడా ఇండెఫినెట్ గా ఎలక్షన్స్ ని వాయిదా వేయటం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఎలక్షన్స్ నిర్వహణకి మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ కేటగిరీ 3 వరకు వెళ్ళకపోయినా మనం కేటగిరీ 1 వరకు కండక్ట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ వరకు కేటగిరీ 1 పడుతుందని అంటున్నారు. మరి అప్పటి వరకు ఎన్నికలు వాయిదా వేస్తారా? మనం వ్యాక్సినేషన్ వేసుకుంటూనే ఎన్నికలు నిర్వహించగలిగినటువంటి యంత్రాంగం మన దగ్గర ఉందా లేదా మీరు చెప్పాలి. శ్రీధర్ గారు, వ్యాక్సినేషన్కి సంబంధించి కేటగిరీ 1లో ఇప్పుడు మనకి వైద్య సిబ్బంది వారికి సంబంధించి అదే సెప్టెంబర్ చివరికే అవుతుంది అని అంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ కూడా కావచ్చు అంటున్నారు. మనకి 3 కేటగిరీలు చేసి చూసినా వచ్చే సంవత్సరం అంటే 2021 సెప్టెంబర్ ఓవరాల్గా అందరికీ అయ్యేటప్పటికి 22 అవుతుందని అంటున్నారు. మరి అప్పటి వరకు ఎన్నికలు బెటరా? అప్పటి వరకు ఛాన్సే లేదా? లేదు, కొంచెం ఎండాకాలం వచ్చినంటే పెడదాం అనుకున్నాం. ఒకటి. రెండోది అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే మీ క్వశ్చన్ కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంఫసిస్ చేసింది హైకోర్టులో, దాన్ని లీడ్ చేస్తే క్వశ్చన్ మీరు అడిగారు నన్ను. దాన్ని ఒప్పుకున్నది పట్టాభి, దాన్ని ఒప్పుకుంది రమేష్ కుమార్ గారు, దాన్ని ఒప్పుకున్నది చీఫ్ సింగిల్ జడ్జ్, దాన్ని ఒప్పుకుని డివిజన్ బెంచ్. ఇన్నాళ్ళు ఎలక్షన్ కమిషనర్ వంతపాడే కొన్ని తెలుగుదేశం లేకపోతే కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీస్ అని ఎలక్షన్స్ పెట్టండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఎలక్షన్స్తో పాటు వ్యాక్సినేషన్ కూడా ఇంపార్టెంట్.
ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందరకెళ్ళండి. కోర్టు కూడా అదే చెప్పింది. కోర్టు కూడా అదే చెప్పింది, డివిజన్ బెంచ్ అదే చెప్పింది, సింగిల్ జడ్జి కూడా అదే చెప్పింది. సింగిల్ జడ్జి మా ఆర్గ్యుమెంట్స్ బాగా నమ్మి ఏమన్నారంటే ఒక 1 month అయితే ఏమవుతుంది, దట్ వాజ్ జనరల్లీ. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పాం. నేనేం కాదన్నట్లు ఎలక్షన్స్ పెట్టమనే చెప్తున్నాను, ఉట్టి ఎలక్షన్స్ పెట్టమని. మీకు ఇంకా మీకు పాజిటివ్గా చెప్తున్నాను పట్టాభి, మీరు ఎలక్షన్స్తో పాటు వ్యాక్సినేషన్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి అంటున్నారు. నేను అదే చెప్తున్నా పాజిటివ్. నేనేం కాదనట్లేదు, నేను ఎప్పుడో కానీ మీ గురించి పాజిటివ్గా మాట్లాడను, ఇబ్బంది ఏముంటది? ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎప్పుడో కానీ మీ గురించి పాజిటివ్గా మాట్లాడు. సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి యంత్రాంగం మన దగ్గర ఉంది. ఉంటే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది మన దగ్గర ఉంది. ఒక్క నిమిషం, ఎప్పుడో కానీ పాజిటివ్గా మాట్లాడు మీ గురించి, పర్సనల్ గా కానీ పార్టీ గారు ఎప్పుడో మాట్లాడినప్పుడు అప్రిషియేట్ చేసి థ్యాంక్ యూ శ్రీధర్ అంటే వెల్కమ్ ఉంటుంది. వదిలేయండి, అక్కడికి వదిలేయండి. ఎక్స్పెక్ట్ చేయడం కాదు, అర్హత కూడా ఉండాలి కదా. అర్హత మా పాలసీ, మా ఆర్గ్యుమెంట్ నేనేం ఎక్స్పెక్ట్ చేయను. మీ దగ్గర నుంచి సర్టిఫికెట్లు, మీ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ నేనేం ఎక్స్పెక్ట్ చేయను. మీకు అర్హత లేదు, నేను ఇవ్వను. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మీకు ఇవ్వమో అదే మీకు క్వాలిటీ లేదులే. అర్హతల గురించి మాట్లాడొద్దు, అర్హతల జోలికి వెళ్ళొద్దు శ్రీధర్ గారు. పార్టీ పరంగా మీకు అర్హత లేదు. భూమికి దూరంగా జూమ్ లో మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ పరిస్థితులు మీకేం తెలుస్తాయి? మేము అన్నది ఈ రోజు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ వచ్చింది. అదే విధంగా తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో అదే చేస్తామని ఈ రోజు డివిజన్ బెంచ్ కూడా ఆర్డర్ ఇచ్చింది, దాన్ని పాటిస్తాం. ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ గారు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆయన ఇచ్చారో, ఆయన గుళ్ళో ఉన్నారు, చిన్న తిరుపతిలో దర్శనం చేసుకున్నారు, దేవుడి దర్శనం చేసుకుంటున్నారు. జడ్జిమెంట్ కూడా ఆయన చదువు ఉండరు, ఎందుకంటే అప్పుడు రాలేదు. ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు, ఏమనంటే ముందర ఇది ఇచ్చేయండి చేసేద్దాం అన్నారు. చేసేద్దాం, రైట్. అక్కడ ఇప్పుడు పని చేసే వాళ్ళు ఏమన్నారు, మేము అపీల్కి వెళ్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, వ్యాక్సినేషన్ ఇది బ్యాలెన్స్ చేసుకుంటాను. మీరు అన్న ఫిగర్స్ నేను చెప్తున్నాను, ఈ ఫిగర్స్ ఒక్క నిమిషం మీరు చెప్పిన ఫిగర్స్కి ఒకటి ఫినిషింగ్ లైన్ చెప్పేస్తాను. మీరు ఏదైతే ఫిగర్స్ చెప్పారో అది 11వ తారీఖు ముందర నరేంద్ర మోడీ గారు మాట్లాడక ముందర అన్నది ఆ 3 కోట్ల మందికి ఫ్రీ వ్యాక్సినేషన్ భారతదేశంలో ఉన్న కోవిడ్ వారియర్స్కి. సబ్సిక్వెంట్గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అన్ని రాష్ట్ర సీఎంతో మాట్లాడి, రాష్ట్ర సీఎంలు కూడా తిరిగి మాట్లాడిన తర్వాత ఏమన్నారంటే, మనం ఫ్రీగా 3 కోట్ల మందికి కోవిడ్ వారియర్స్కి ఇస్తాం, మిగతా వాళ్ళందరికీ ప్రభుత్వాలన్నా కొని చెయ్యండి, లేకపోతే ప్రభుత్వ కన్నా ఇవ్వండి. ఈరోజు భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్స్ ఇతర దేశాలకు కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది. ఆ స్థితికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం, వ్యాక్సినేషన్ హబ్ కాబట్టి. అందులో హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం. ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేచి చూడండి, ఇమీడియట్గా నెక్స్ట్ 1 week 10 daysలో ఒక బ్రహ్మాండమైన డెసిషన్ తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలైన విధంగా భారతదేశంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ కూడా చేసే విధంగా ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు అడుగులు వేయబోతున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఏ విధంగా కోవిడ్ కి చేశారో ఆంధ్ర రాష్ట్రం, అదే విధంగా వ్యాక్సినేషన్ లో కూడా ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటిగా వెనకబడిన వర్గాలకి ఎవరికైతే సొంతంగా డబ్బులు సంబంధించి ఆన్సర్ చేస్తున్నారు. నేను అడిగింది ఏంటంటే వ్యాక్సినేషన్ కమ్ ఎలక్షన్స్, ఇది రెండు ఒకే సమయంలో నిర్వహించగలిగినటువంటి సమర్థత మనకుందా లేదా? ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ గారు రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు నేను ముందర చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. ఎలక్షన్ కమిషనర్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఏం చెప్తే, మా రాష్ట్ర సీఎం గారు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంతమందికి వ్యాక్సినేషన్ చేయాల్సి వస్తుంది. భారతదేశంలో మొత్తం వ్యాక్సినేషన్ ఎంతమంది చేస్తున్నారు అంత ఇంచుమించుగా అంత ఫిగర్ ఆంధ్ర రాష్ట్రం చేసే ఉద్దేశం ఆంధ్ర రాష్ట్ర సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఏ విధంగా చేద్దామని తిరిగి ఎలక్షన్ కమిషనర్ క్వశ్చన్ అడుగుతారు. ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోతానంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది ఎలక్షన్స్ గెలవడానికి రెడీగా ఉన్నది, పోటీ చేయడానికి కాదు. ఈశ్వర్ గారు, ఇక్కడ మేము ముందు నుంచి కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మీరు నిర్వహిస్తూనే ఎన్నికలకు కూడా నిర్వహించండి అని చెప్తున్నాం. వ్యాక్సినేషన్ ఆపేమని, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవద్దని మేము ఎప్పుడు చెప్పలేదు. ప్రజల ఆరోగ్యానికి గాలి వదిలేసి బాధ్యత రహితంగా ఎవరు వ్యవహరిస్తా ఉన్నారో అది వేరే సబ్జెక్ట్, అది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ ఇక్కడ క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు జడ్జిమెంట్లో, ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ది కెటన్ ఆఫ్ లీగల్ ప్రెసిడెంట్స్ డు నాట్ సపోర్ట్ ఇండెఫినెట్ అండ్ ఇండిటర్మినేట్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది మన రాజ్యాంగమే చెప్తోందని చెప్పి వాళ్ళు జడ్జ్మెంట్లో పెట్టారు. కాబట్టి వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ మొత్తం ప్రోగ్రామ్ ఎప్పుడు పూర్తవుంది ఇప్పటికీ స్పష్టత లేదు. కాబట్టి ఇట్లా ఇండెఫినెట్గా ఇండిటర్మినేట్గా పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ అహ్మదాబాద్ జడ్జ్మెంట్ని కోట్ చేస్తూ వాళ్ళు చెప్పారు. ఇంకా రెండోది ఏంటంటే ఈశ్వర్ గారు చాలా కీలకమైంది, ది ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ ఆప్టెడ్ ఫర్ ఎ 4-stage గ్రామ పంచాయత్ ఎలక్షన్స్
keeping in view the COVID safety protocols, the commission consulted other state commissions which have recently conducted elections and is well advised to have a spread out schedule to ensure public safety. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పక్క రాష్ట్రాల ఎన్నికల కమిషన్స్ తో కూడా ఆల్రెడీ మాట్లాడింది, ఒక స్ప్రెడ్ అవుట్ షెడ్యూల్ కూడా పెట్టిందని తీర్పులో చాలా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొక కీలకమైనది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ద స్టేట్ గవర్నమెంట్ it should recognize the significance of the State Election Commission, which is a constitutional body, and they shall abide by the directions of the commission అని పారాగ్రాఫ్ నంబర్ 42 లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకొక విషయం కూడా అన్నారండి. ఏమన్నారంటే ద గవర్నర్ shall make available to the State Election Commission such staff as may be necessary for the discharge of functions conferred on the State Election Commission under Article 243 అని పారాగ్రాఫ్ నంబర్ 44 పేజ్ నెంబర్ 35లో అన్నారు. అంతేకాకుండా whether if the State Election Commission, if it feels it is not receiving the cooperation of the state government, it can approach the High Court or the Supreme Court అని కూడా చెప్పారండి. రైట్. అయితే పట్టణ్ గారు ఇంతకు ముందు నేను శ్రీధర్ గారిని ఒక ప్రశ్న అడిగాను అని కూడా చెప్పారు. ఎస్, శ్రీధర్ గారిని ఒక ప్రశ్న అడిగాను ఇంతకు ముందు. శ్రీధర్ గారిని ఒక ప్రశ్న అడిగాను. వ్యాక్సినేషన్ చేసుకుంటూనే మనం అదే సమయంలో ఎన్నికలు నిర్వహించేటటువంటి యంత్రాంగం మనకు ఉందా లేదా, ఆ సమర్థత మనకు ఉందా లేదా అని. వారైతే ఉందని చెబుతూనే ఉన్నారు కానీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా లేదంటారు. కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఎప్పుడైతే తీర్పు వచ్చిందో వెంటనే మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని అంటున్నారు. ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టు ప్రభుత్వం వెళ్తుందా లేదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. పాయింట్ ఇవాళ ఈశ్వర్ గారు ఒక్క పాయింట్. ఇవాళ రాష్ట్ర జనాభా 5 కోట్ల పైబడి ఉంది. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 రెండు కలిపితే మనం ఇచ్చేది వ్యాక్సినేషన్ 10 లక్షల మందికి, అంటే 2% ఆఫ్ ది పాపులేషన్. మనం 5 కోట్ల మందికి ఇవ్వట్లా. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో. కాబట్టి మనకి సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయినటువంటి కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత మాట్లాడినా సుప్రీంకోర్టులో గతంలో రాజస్థాన్ స్టేట్ ఇష్యూలో క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కోవిడ్ వంకతో ఎలక్షన్ పోస్ట్ పోన్మెంట్ అంగీకరించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అఫిడవిట్ రాష్ట్ర హైకోర్టుకి ఇచ్చింది. రెండు ప్యారలల్ గా జరిగితే మాకు అభ్యంతరం లేదని చెప్పి చివరిగా చీఫ్ జస్టిస్ గారు కూడా ఒక మాట అన్నారండి. గౌరవ చీఫ్ జస్టిస్ ఒక మాట అన్నారండి. We would like both the parties in this proceedings to ensure that both election and vaccination programs go together అని బోత్ ద గవర్నమెంట్ కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెండింటికి ఈ రెండు కార్యక్రమాలని మీరు సజావుగా ముందుకు తీసుకెళ్ళండి అని ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ విధంగానే రెండు వ్యాక్సినేషన్ ప్రజలకు అందాలా, అదే విధంగా ఎన్నికలు కూడా సజావుగా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం సహకరిస్తే మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు. చివరగా చాలా సంతోషం. మా ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటున్నారు. మళ్ళీ రెండోసారి జరగాలని కోరుకునే విధానం కూడా మేము సజెస్ట్ చేస్తాం. మీరు లేవనెత్తిన అంశాలు ఎలక్షన్ కమిషనర్ గారి జాయింట్ డైరెక్టర్ అన్సెరమోనియస్ గా రిమూవ్ చేశారు. ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేరు. ఈ రోజు వాణి ప్రసాద్ గారు సీనియర్ ఐఏఎస్ ఎవరైతే సెక్రటరీ కింద ఉన్నారో మీరు ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఒక్క నిమిషం ఎలక్షన్ కమిషనర్ ఆఫీసులు ఎవరున్నారు చెప్పండి. ఎలక్షన్ కమిషనర్ ఆగాలి. ఎలక్షన్ కమిషనర్ గారి ద్వంద్వ వైఖరి మీరు చూడండి. సిద్ధంగా ఉండండి. మీరు వినండి. ప్రజల చీవాట్లు తినడానికి మీరు సిద్ధంగా ఉండండి శ్రీధర్ గారు. ఎస్, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించకపోతే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఓపెన్ గా చెప్తున్నాను. రమేష్ కుమార్ గారు ద్వంద్వ వైఖరి ఏంటో నేను చెప్తున్నాను. ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ లో ప్రధానంగా 2 ఆఫీసర్లు ఉంటే రమేష్ కుమార్ గారి కింద జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్ అన్సెరమోనియస్ గారు రిమూవ్ చేశారు. ఏంటి లీవ్ పెట్టుకెళ్తే 30 డేస్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, ఎంక్వైరీ కమిషన్ వేయాలి, రీజన్స్ రిజెక్ట్ చేయాలి, లీవ్ లెటర్ వినండి పూర్తిగా. నేను రమేష్ కుమార్ గారు నెగిటివ్ చెప్తుంటే మీకేంటి? మీరు పార్టీగా ఉన్నారా? గత్యంతరం లేక ఎలక్షన్స్ పెడతా ఉన్నారు. ఒక నిమిషం పట్టప్ గారు వినండి పట్టప్ గారు దయచేసి వినండి. ఎలక్షన్స్ అంటే రైట్ ప్లీజ్. ఎలక్షన్ కమిషనర్ గారు ఆఫీస్ లో ప్రధానంగా 2 ఆఫీసర్స్ ఉంటారు ఆయన కింద. ఒకటి జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్ గారు, రెండోది వాణి మోహన్ గారు, సెక్రటరీ హూ ఇస్ అ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఎర్లియర్ ప్యానెల్ సజెస్ట్ చేస్తే ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు వాణి మోహన్ కింద సెక్రటరీ కింద. ఈ రోజున్న పరిస్థితుల్లో సాయి ప్రసాద్ గారు 30 డేస్ లీవ్ అడిగారు. ఎందుకు అడిగారు అనేది నోటీస్ ఇవ్వాలి, లీవ్ రిజెక్ట్ చేయొచ్చు,
ఎంక్వైరీ కమిషన్ వేయచ్చు. సుమోటో రిమూవ్ చేశారు విత్ డిస్క్రెస్ ఏంటి. సాయి ప్రసాద్ గారి కంటే ఇంకా రిటైర్మెంట్ ఏజ్ వరకు టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వకూడదంట, ఎక్కడ ఉద్యోగం ఇవ్వకూడదంట, అదొక ఆస్పెక్ట్. తొలగిస్తారు ఎలక్షన్ కమిషనర్. అరే తొలగింపులు చాలా చూసాము, చాలా మంది రీసెర్చ్ చేయించాను, నేనే చేయించాను. మీరు ఆగండి. రెండోది వాణిమోహన్ గారిని ఏ విధంగా సరెండర్ చేశారు కూడా ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ లేదు, ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ లేదు, సంతకం పెట్టడం జాయింట్ డైరెక్టర్ లేదు, సెక్రటరీ లేకుండా ఎలాగ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తారు? ముందర సెక్రటరీని అపాయింట్ చేసుకోండి. రమేష్ కుమార్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు, ప్యానెల్ పంపించండి. చూద్దాం సార్, సుప్రీంకోర్టుకి అంటున్నారు. సుప్రీంకోర్టులో ఏం తేలబోతుంది? 23వ తారీఖున నోటిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారా? ఎన్నికలు జరగబోతున్నాయా? ఏం జరగబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు శ్రీధర్ గారు, పట్టాభి గారు. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.